అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు వీడియోలో ఇన్షా అల్లా మనం ముహర్రం నెల యొక్క విశిష్టతను గురించి ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలుసుకుందాం. అల్లాహుతాలా ఖురాన్లో ఏం చెప్తున్నాడంటే సూరా తౌబా 36వ ఆయతులో అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ వద్ద అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించిన రోజు నుండి ఈ లెక్క ఇలాగే ఉన్నది. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, అంటే గౌరవప్రదమైనవి. నిషిద్ధమైన మాసాలను ఎందుకన్నారు అంటే ఈ నిషిద్ధమైన మాసాలలో ఎటువంటి రక్తపాతం గాని గొడవలు గాని పాపాలు గాని చేయకుండా వాటి నుండి దూరంగా ఉండాలి. మరి ఈ నిషిద్ధ మాసాలు గౌరవప్రదమైన మాసాలు ఈ 4 మాసాలు ఏవో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు. హజరత్ అబూ బకర్ రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు: సంవత్సరం 12 నెలలను కలిగి ఉంటుంది. అందులో 4 పవిత్రమైనవి. అందులో 3 నెలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అవి జుల్ఖదా, జుల్హిజ్జా, అల్ ముహర్రం మరియు రజబ్ నెల. అంటే జుల్ఖదా నెల కూడా పవిత్రమైనదే, జుల్హజ్జా నెల కూడా పవిత్రమైనదే, ముహర్రం నెల కూడా పవిత్రమైనదే, రజబ్ నెల కూడా పవిత్రమైనదే. కాబట్టి ఈ నెలలలో పాపాలకు గొడవలకు కొట్లాట్లకు దూరంగా మనము మెలగవలసి ఉంటుంది. ముఖ్యంగా ముహర్రం నెల యొక్క విశిష్టత గురించి చూస్తే మనం ముహర్రం అనేది అల్లాహ్ యొక్క నెల. దాని గురించి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు: రమజాను తర్వాత అల్లాహ్ నెల అయినటువంటి ముహర్రం నెల యొక్క ఉపవాసం అత్యంత విశిష్టమైన ఉపవాసం. ఇంకొక హదీసులో ఈ విధంగా ఉంది. ఒక వ్యక్తి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడిగాడు: ఓ అలీ గారు, నన్ను రంజాన్ నెల తర్వాత ఏ నెలలో ఉపవాసాలు పాటించమంటారు అని అడిగాడు. దానికి ఆయన ఈ విధంగా పలికారు: నేను ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగానే అడిగాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు: ఒకవేళ రంజాను నెల తర్వాత నీవు ఉపవాసాలు పాటించదలిస్తే ముహర్రం నెలలో పాటించు. ఎందుకంటే నిశ్చయంగా ఇది అల్లాహ్ యొక్క నెల. ఇందులో అల్లాహ్ ఒక జాతి యొక్క తౌబాను స్వీకరించాడు మరియు మరొక జాతి యొక్క తౌబాను కూడా స్వీకరిస్తాడు. ఈ హదీస్ నుంచి మనకు తెలిసేది ఏమిటంటే ముహర్రం అనేది అల్లాహ్ యొక్క నెల. రంజాను తర్వాత ఉపవాసాలు పాటించడానికి అత్యంత విశిష్టమైన నెల ఏది అంటే అది ముహర్రం నెల. ఇందులో ఒక రోజు ఏ విధంగా ఉంటుంది అంటే ఆ రోజున ఇంతకుముందు గడిచిన ఒకానొక జాతి యొక్క తౌబాను అల్లాహ్ తఆలా స్వీకరించాడు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే మీరు తౌబా చేసుకుంటే మీ యొక్క తౌబాను కూడా స్వీకరిస్తాడు అనే ఉద్దేశంతో మరొక జాతి యొక్క తౌబాను కూడా స్వీకరిస్తాడు అని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు. కాబట్టి ఇలా ఒక రోజు, దానిని అందరూ కూడా ఆషురా రోజు అంటారు. ఆ రోజున అల్లాహ్ తఆలా చాలా జాతుల యొక్క పాపాలను అల్లాహ్ తఆలా క్షమించాడు. ఆ రోజున తౌబా చేసుకోండి. అల్లాహ్ తఆలా మన పాపాలను కూడా ఇన్షా అల్లాహ్ తఆలా తొలగిస్తాడు. మన యొక్క తౌబాను స్వీకరించి మన పాపాలను కూడా మన నుండి దూరం చేస్తాడు. అల్లాహ్ తఆలా అందరికీ అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము